గోదావరి జిల్లాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. తాను ఏ ప్రభుత్వంతో ఉన్నా రైతాంగం కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటలో జరిగిన పామాయిల్ రైతు సదస్సులో పాల్గొన్న మంత్రి ఖమ్మం జిల్లాను పామాయిల్ హబ్ గా మారుస్తామన్నారు. సీతారామయ్యకు మధ్యలో జూలూరుపాడు దగ్గర కొండలు అడ్డం వచ్చింది. దానికి తన్యం చేస్తే తప్ప మీ ప్రాంతానికి నీళ్లు రావు. అది గత ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఇప్పుడు కూడా ఇంకా నిర్ణయం చేయాల. ఈ కోడ్ అయిపోగానే ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అది తన్యం చేయాలా లేకపోతే కాలువ తీస్తే డీప్ కట్ అవుతుంది మనగలుగుద్దా ఏంటి అనేది ఆ ప్రభుత్వాన్ని ఇంతవరకు నిర్ణయం చేయలేదు కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్తున్నా. ఈ లోపుగానే మిగతా పంప్ హౌస్లన్నీ పూర్తయినాయి. ఎంత వీలైతే అంత నాగార్జున సాగర్ కాలువలను వేసి ఈ సంవత్సరం ఏ సమయానికైనా గోదావరి జలాలు ఈ జిల్లాకు తీసుకురావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సాగునీరు వచ్చిన తర్వాత రైతు భరోసాతో వ్యవసాయం చేసే అవకాశం వస్తుంది. నేను వెంసూరు మండలాన్ని చూశాను. అక్కడ కూడా ఎన్నేళ్ళకి ఎండిపోతుంది. అటువంటి మండలం ఈరోజు మొత్తం మీ తోట మాదిరిగా ఏర్పడుతుంది. అక్కడ కూడా సంప్రదాయ మామిడి కానీ జీడి మామిడి కానీ వాళ్ళకి వ్యవసాయం సరిగ్గా రావట్లేదని అందరూ పామాయిల్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ వెంసూరు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, బేసిపల్లి సప్లస్ కెనాల్ కావచ్చు, సాగర్ జలాలు కావచ్చు, మొత్తానికి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసి చెరువులన్నింటినీ కూడా చేసి చెక్ డ్యాములు కట్టడం ద్వారా ఈరోజు అత్యంత ఖరీదు కలిగినటువంటి మండలాలు ఏమో ఈ జిల్లాలో ఉంటే అది తిరుమలాయపాలెం, తర్వాత వెంసూరు.